2 కిలోమీటర్ల 200 మీటర్లు రైట్ అండి మొత్తం 36 3 లేయర్స్ ఇప్పుడు దీంట్లో నుంచి అప్పుడు ఏదో మండలంకి వెళ్ళిపోతుంది ఇంత మా లిమిట్ మాకు ఈ మెజర్మెంట్ వర్క్ జరుగుతుంది. ఖచ్చితంగా ఫామ్ 1 తవ్వాలి, అది మ్యాండేటరీ. ఇంకా మీరు ఫామ్ 1 తవ్వలేదంటే మీకు శాంక్షన్ ఇవ్వము, మీకు ఆయిల్ పంపులు ఇవ్వము, మీకు సబ్సిడీ రాదు అనేది మన కోసం, ఎవరిని బెదిరించడం కోసం కాదు. మనమే ఒక డెసిషన్ తీసుకుంటే ఆయిల్ పంప్ అనేది ఒక 1000 లీటర్ కావాలి రోజుకు అనేది, అంత వాటర్ కావాలి, అంత తాగుతుంది అనేది. కరెక్ట్ మీ ఐఎమ్ రాంగ్. సో అలాంటి క్రాప్ మనం ఎక్కువ ప్రమోట్ చేసినప్పటికీ మరీ గ్రౌండ్ వాటర్ లోకి వెళ్ళకుండా కాపాడుకోవాలంటే ప్రతి పొలంలో, ఏ పొలమైనా ఏ పంట అయినా ఖచ్చితంగా ఫామ్ పాండ్ అనేది మనం తయారు చేసుకుంటే మనకి ఇప్పుడు రాబోతున్న సీజన్ లో ప్రతి ఒక్క వాటర్ మనం సేవ్ చేసుకోవచ్చు, అందువల్ల మన గ్రౌండ్ వాటర్ కూడా పెరుగుతుంది. సో ఇక్కడ ఈ వాటర్ యూజర్ అసోసియేషన్ అందరూ ఫార్మర్ని మోటివేట్ చేసి ఖచ్చితంగా మీరు ఫామ్ పాండ్ ఉంటేనే అన్న మెసేజ్ని అందరికీ తీసుకెళ్తే అది ఒకవైపు మనకు హెల్ప్ఫుల్గా ఉంటుంది. వరి బోర్వెల్లో మీరు వరి చేసుకుంటే ఇంకా వాటర్ ఎక్కువ వేస్ట్ అవుతున్నాయి, ఇంకా మనకు గ్రౌండ్ వాటర్ తగ్గిపోతుంది. కానీ మీకు మంచి ఆదాయం వచ్చినట్టు మంచి పంట చెప్పడానికి మా డిపార్ట్మెంట్ వాళ్ళందరూ ఉన్నారు. అది మీరు లిసన్ చేసుకుంటే అది కూడా మనకు ఉపయోగం ఉంటుంది. సో మనకి ఇప్పుడు ఫస్ట్ యాక్టివిటీస్ అండ్ వర్క్స్ నెక్స్ట్ 10 రోజులు 15వ తారీఖు వరకు మీకు ఎన్ని ట్యాంకులు ఉన్నాయి, ఎంకరేజ్మెంట్ రిమాల్ కూడా మోస్ట్లీ మన జిల్లాలో ఉన్న చెరువులో ఏదో ఒక పంట గురించి గవర్నర్లో వేసి ఎంకరేజ్మెంట్ చేసి ఉన్నారు. మీరే ఒప్పుకొంచు వాళ్ళందరూ పంట అవ్వగానే అవన్నీ ఫుల్ ట్యాంక్ రీస్టోరేషన్ చేసేయాలి. ఇంకా మీ మాట విన్నాము, మేము ఇట్లానే చేస్తామంటే వాళ్ళపైన స్ట్రిక్ట్ యాక్షన్ కూడా మేము తీసుకోబోతున్నాము. బికాస్ ట్యాంక్ అనేది చాలా ఇంపార్టెంట్. ఫుల్ కెపాసిటీ ట్యాంక్ ని మనం రీస్టోర్ చేయాలనేది కూడా మన టార్గెట్. సో ఇవన్నీ ఎవరు చేయాలంటే కలెక్టర్ కాదు, జెసి ఇరిగేషన్ కాదు, హార్టికల్చర్ అగ్రికల్చర్ కాదు, వాటర్ యూజర్ అసోసియేషన్ చేయాలి. ఇంకా మీరే లీడర్షిప్ తీసుకోవాలి. మీ అందరూ మొన్న ఎలక్టెడ్ అయిన వల్లే మీకు ఆల్రెడీ ఒకసారి సీఎం గారు కూడా పర్సనల్గా మీ అందరికీ మీటింగ్లు పెట్టి చెప్పడం జరిగింది. మీకు కావాల్సిన అన్ని సపోర్ట్ డిపార్ట్మెంట్ తరఫులో 5 డిపార్ట్మెంట్ కలిసి పని చేయబోతున్నాం అని ఇస్తారు. కానీ లీడర్షిప్ అనేది మీ దగ్గర నుంచి రావాలి అని రిక్వెస్ట్ చేసుకొని ఇదే మనం చేయవలసింది. ఈ మీటింగ్ ఎండ్లో ఇప్పుడు దెందులూరులో ఉన్నాకంటే దెందులూరులో ఎన్ని ట్యాంకులు ఉన్నాయి, ఎన్ని ట్యాంకులు ఎంకరేజ్మెంట్ ఉన్నాయి, ఎంకరేజ్మెంట్లో ఏం పంట ఉంది, వాళ్ళు ఎప్పుడు తీసేసి మనకు ఫుల్ ట్యాంక్ ఇస్తారు, ట్యాంక్ డీసెంట్లీ మనం ఎప్పుడు చేసుకోవాలి, ఏమేమి శాంక్షన్లు మీకు కలెక్టర్ నుంచి కావాలి, ఇవన్నీ మనం ఫైనలైజ్ చేసుకొని రేపటి కల్లా నాకు ఫైల్ వచ్చేయాలి ఎంపీడీఓ నుంచి. ఎంపీడీ ఉన్నారా? నీటి సంరక్షణ మన బాధ్యతగా ప్రతి నీటి బొట్టు, వర్షపు నీరు ప్రతి చుక్కని ఒడిసి పట్టాలని ఏమైతే బ్రిటిష్ కాలంలో ఉన్నటువంటి ఈ చైన్ ఆఫ్ ట్యాంక్స్ ఉన్నాయో ఆ ట్యాంక్స్ యొక్క ఎంక్రోచ్మెంట్స్ కానీ ఆ ట్యాంక్స్లోకి వచ్చేటువంటి ఇన్ఫాలింగ్ కెనాల్స్ కానీ, స్లూయిస్లు కానీ, సర్ప్లస్ వీర్లు కానీ, చెక్ డ్యాములు కానీ ఏమైతే ఉన్నాయో, ఏమైతే నీటిని నిల్వ చేయడానికి అవకాశం ఉన్నదో ఇవన్నిటిని కూడా ఒక 5 days టైం ఇచ్చి మా నీటి సంఘం అధ్యక్షులు, డీసీ చైర్మన్లు, కూటమి నాయకులు, యాక్టివ్గా ఉన్నటువంటి రైతుల యొక్క అభిప్రాయాన్ని తీసుకుని వాళ్ళ ఆలోచనలకు తగినట్లుగా ఒక బడ్జెట్ని తయారు చేసుకుని వాటిల్లో ఏది ప్రాధాన్యత ఇవ్వాలో ప్రాధాన్యత క్రమంలో ఒక్కొక్కటిగా టేకప్ చేయమని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశించున్నారు. ఆయన యొక్క ఆదేశానుసారం ఈరోజు మన జిల్లా కలెక్టర్ శ్రీమతి వెట్రిసెల్వి గారి అధ్యక్షతన దెందులూరు మండలం సోమర్పాడు గ్రామంలో కొత్త చెరువు దగ్గర ఒక మీటింగ్ని ఏర్పాటు చేసి ఈ డీసీ చైర్మన్లతో, నీటి సంఘం అధ్యక్షులతో ఈ జిల్లాలో ఉన్నటువంటి ఎవరైతే లైన్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయో వాళ్ళందరినీ కూడా మరి కలెక్టర్ గారు తీసుకుని వచ్చి మా సమక్షంలోనే ఇక్కడ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. మరి దీనికి ఒక స్క్రీన్ కూడా ఏర్పాటు చేసి గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క సందేశాన్ని కూడా రైతాంగం అంతా కూడా వినే విధంగా మరి ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగస్వాములైనటువంటి ప్రతి ఒక్కరికి, ప్రజాప్రతినిధులకి అందరికి కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈ 90 రోజుల్లో మ్యాక్సిమం ఈ జిల్లాలోనే దెందులూరు నియోజకవర్గం ఫస్ట్ ఉండే విధంగా మా రైతులు, మా నీటి సంఘం అధ్యక్షులు చేయగలుగుతారనే నమ్మకం మాకుంది. దాన్ని కూడా నిధుల లభ్యతను బట్టి కలెక్టర్ గారికి ఉన్నటువంటి అవకాశం మేరకు
పనులు టేకప్ చేయడం జరుగుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం.